రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది గాజువాక నియోజకవర్గమే అని చెప్పాలి. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతం కూడా అదే. సాధించిన అభివృద్ధి తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని స్థానికులు ఇప్పుడు ఆందోళన బాట పడుతున్నారు. ఓటర్ల సంఖ్యాపరంగా రాష్ట్రంలోనే గాజువాక అతిపెద్ద నియోజకవర్గం అవుతుంది. గాజువాక చుట్టూ పరిశ్రమలే ఉన్నాయి. ఓవైపు స్టీల్ ప్లాంట్, ఆటోనగర్, గంగవరం పోర్ట్, మెడిటెక్ తో పాటు అనేక చిన్న తరహా పరిశ్రమలు కూడా కనిపిస్తాయి. హెచ్పిసిఎల్, బిపిసిఎల్, షిప్ యార్డ్ లాంటివి కూడా గాజువాకకు వన్నె తెచ్చాయి. అలాగే పరవాడ ఫార్మాసిటీలో పనిచేసే వారు సైతం ఇక్కడే నివాసం ఉంటున్నారు. పరిశ్రమలు భారీగా పెరిగిపోవడంతో కాలుష్యం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. గంగవరం పోర్టు విస్తరణ, ఎన్ఎండిసి ముడి సరుకు కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయింపు లాంటి వాటిపై ఆగ్రహం చెందిన స్థానిక ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. గాజువాక నియోజకవర్గంలో ఉండే సాధారణ ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. గతంలో కూడా గాజువాక ప్రజలు అనేక ఆందోళనలకు దిగారు. స్టీల్ ప్లాంట్ తో పాటు పోర్టుకు వెళ్లే లారీల కారణంగా దుమ్ము ధూళి పడి రోడ్లు పాడవుతున్నాయని నిరసనలు తెలియజేశారు. అదాని సంస్థ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను సైతం వాళ్లు వ్యతిరేకించారు. సంస్థను సమర్థిస్తున్న పార్టీలపై దుమ్మెత్తి పోశారు. ఈ పరిశ్రమలే కాకుండా గాజువాక నియోజకవర్గంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా కాలుష్యం వెదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలంతా కలిసి కాలుష్య వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తున్నారు. కాలుష్యం వద్దు, ఆరోగ్యం ముద్దు అని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో కాలుష్యం అదాని పోర్టు వచ్చిన తర్వాత కాలుష్యం అనేది బాగా పెరిగింది. అందులో గాజువాక నియోజకవర్గంలో ఇటువంటి ప్రజలు చెత్త ఏరుకుంటే డబ్బులు వస్తుంది కానీ ఒంటి నిండా జబ్బులు వస్తుంది. ఎందుకు వల్ల విపరీతమైన కాలుష్యం కంపెనీలు రావడం వల్ల, రకరకాల కంపెనీలు రావడం వల్ల కాలుష్యం పెరిగిపోవడం వల్ల జబ్బులు పడ్డారు. 100 సంవత్సరాలు బతికే వాళ్ళు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతకడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజు పరిస్థితి అలా వచ్చింది. డబ్బుల కోసం జబ్బులు వస్తున్నాయి. జబ్బులకు వస్తే పరిస్థితి అలా మారుతున్నాయి. కాబట్టి ప్రజలు గమనించాలా, నాయకులు గమనించాలా. ఆ నాయకులు ఎవరు కాదు, మనం ఓటు గెలిపించిన నాయకులే మనకి ద్రోహం చేస్తున్నారు. చెడిపోయి అది కూడా మాకు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి మీరంతా స్పందించాలి. ప్రభుత్వాలందరూ ముందుకు రావాలి. ఇక్కడ చూడొచ్చు, రోడ్డు మీద మొక్కలు వేసే పరిస్థితి లేదంటే మేము మొక్కలు ఎన్నో నాటుతున్నాము. మొక్కేసిన బతికే పరిస్థితి లాంటి పూర్తిగా డస్ట్ ఎక్కువగా ఉంది. దీనికి మీరంతా కూడా సహకరించి మా గాజువాకను చిన్న చూపు చూడొద్దండి దయచేసి. గాజువాకలోని అదాని గంగవరం పోర్టు కాలుష్యం వలన ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నామని, క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రామచంద్రనగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలన్నారు. విశాఖ డైరీతో వచ్చే జల, వాయు కాలుష్యాన్ని అరికట్టాలన్నారు. అక్కిరెడ్డి పాలానికి ఆనుకొని ఉన్న విషపూరిత సరుకులు నిల్వ చేసే గోదాంలను ఎత్తివేయాలన్నారు. భారీ వాహనాలు తమ ప్రాంతం వైపుకు రాకుండా మళ్లించాలన్నారు. ఈ భారీ వాహనాలు ఈ రోడ్డు కాకుండా వచ్చే మార్గాన్ని చూపించాలి. దానికి అవకాశం అయితే ఉంది. కావాల్సింది రాజకీయ నాయకుల దృష్టికి దాన్ని పెడితే వెంటనే పరిష్కారం అవకాశం ఉంది. అదొకటి ముఖ్యంగా ప్రధాన కారణం అదొకటి. తర్వాత కాలుష్యం ఏ విధంగా చాలా దానికి పద్ధతులు ఉన్నాయి. ఒకటి రోడ్ డైవర్షన్, మెయిన్ రోడ్ డైవర్షన్. అదైతే సగం ప్రాబ్లం సాగిపోయినట్టే. ఓవర్ హైట్లు, అలాగే వచ్చేప్పుడు క్లీనింగ్ కూడా అవ్వట్లేదు. వెహికల్స్ బయటకు వచ్చినప్పుడు పోర్టులో దానికి కూడా మేము చెప్పాము. ఆ క్లీనింగ్ చేస్తే కొంచెం సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచిస్తున్నాము. దీని మీద ప్రత్యేకంగా అందరూ డిమాండ్ ఒకటే, ఈ రోడ్డుని మార్చాలి. ఈ వెహికల్ ఈ కరెంట్ రోడ్ వై జంక్షన్ జగ్ జంక్షన్ దాకా ఎటువంటి భారీ వాహనం రాకుండా వాళ్ళు ప్రత్యేక మార్గం చూడాలని ప్రధాన డిమాండ్ ఇవాళ. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు.